శ్రీరామనవమితమస్తమम् జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనम् అగ్నిర్వశుచిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మైవ రాజర్భవ ఆయురాజుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సమస్త దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండ లక్ష్మి దినదినాభివృద్ధిరస్తు సమస్త శుభకార్యేషు సర్వదా దిగ్విజేతా సిద్ధిరస్తు వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా అఖండ లక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. అందరికీ నమస్తే. విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు ఈసీఎల్ రాధిక దగ్గర జమ్మగొడ్డ అంటే వంపగొడ దగ్గర ఉంటారు సార్ వాళ్ళు. మా ఇంటి దగ్గరలో ఉంటారు, ఇప్పుడే తెలిసింది సార్ వాళ్ళు. వీళ్ళ అబ్బాయి వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఈరోజు వాళ్ళ అబ్బాయి వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా మన విజన్ అండ్ ఫౌండేషన్లో దగ్గరుండి వచ్చి భోజనం పెట్టడానికి ఈరోజు రావడం జరిగింది. చాలా మంచి ఫుడ్ పెట్టడం జరిగింది. అలాగే మన ఆశ్రమంలో భారతమ్మ అని ఉంటుంది, వాళ్ళ అక్క కొడుకోట సార్ వాళ్ళు. అది వీళ్ళు బాబు బర్త్డే ఉన్నా ఏమైనా కూడా వీళ్ళ ఫ్యామిలీ ఏ కార్యక్రమం అయినా కూడా మన ఆశ్రమంలో మన బంధువులు అని చెప్పేసి మన దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ పేరు ఏంటి, ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పేసి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు మైక్ పట్టుకోండి, పర్లేదు. మీ పేరు ఏం పేరు సార్? రమేష్. బైక్ దగ్గర పెట్టారు. రమేష్. మేడం గారి పేరు పూజ గారు. మీ అబ్బాయి గారి పేరు కార్తికేయ. కోడలు కృతిక. మానవుడు అర్జున్. కూతురు శ్రీజ గారు. అల్లుడు విశ్వనాథ్. అబ్బాయి ఎక్కడ ఉంటారు సార్? అల్లుడు గారేమో మియాపూర్లో ఉంటారు సార్. మా అబ్బాయి యుఎస్ఏ. ఓకే, చాలా సంతోషం సార్. ఎలా ఉంది వాతావరణం, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది సార్. నేను ఇంతకుముందు సార్ మా మన్మన్ బర్త్డే కూడా ఇక్కడే అప్పుడు రాలేదు మీరు? నేను ఆ రోజు యుఎస్ఏలో ఉన్నాను. ఇంకా ఇప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఇక్కడికే వస్తాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి భగవంతుని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రేపు కొడుకు ఉండి కూడా కూతుర్లను కూడా తల్లిదండ్రులు చూడట్లేదు. అలాంటిది వీళ్ళ అబ్బాయి గారు వీళ్ళ నాన్నగారిని వీళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టి మీరేం చేయొద్దు, ఇప్పుడు దాకా ఉన్న చాలా రెస్ట్ తీసుకొని వచ్చారా, ఆయన ఏ జన్మ చేసుకొని పుణ్యం అనుకుంటారు. వాళ్ళ అబ్బాయి ఇలాగే 200 ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళంతా ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా దీవించి ప్రేర్ స్టార్ట్ చేద్దాం. లక్ష్మి అన్నమాట సార్, స్టార్ట్ చేయండి. మీరు ఒక నిమిషం ఆపండి, మాకు చెప్పాలి కదా సార్. వాళ్ళ నాన్నమ్మ ఉన్నారా సార్? నానమ్మ అమ్మమ్మ గారు వాళ్ళ ఆశీస్సులు కూడా వీళ్ళకి ఉండాలని కోరుకుంటాం. ప్రేర్ స్టార్ట్ చేయండి. సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహి తేజస్వినామదీపమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత మరొకసారి వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా దీవించి భోజనం చేయండి. నమస్తే. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం.
అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం